ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళకు వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడి భుజం రోటరేటర్ కప్పు గాయానికి చికిత్స చేయించుకున్న ఆయన వైద్యుల సూచన మేరకు తదుపరి చికిత్సలో భాగంగా కేరళలో ప్రత్యేక ఆయుర్వేద థెరపీ చేయించుకోనున్నారు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా విశ్రాంతి తీసుకోవడంతో పాటు కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలు విధులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. అయితే పాలనా బాధ్యతల దృష్ట్యా వారం రోజుల్లోనే పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. ముందుగా ఖరారై ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు వరుసగా శాఖాపరమైన సమీక్షలు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేరళ వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అయితే మాత్రం ఆయన కుడి భుజం ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ అవసరం ఉన్న నేపథ్యంలో ఆయుర్వేద థెరపీ కోసం అయితే మాత్రం కేరళ వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మి. రవి, ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ వెళ్లబోతున్నారు. ప్రధానంగా ఆయన ముంబైలో కుడిభుజానికి శస్త్రచికిత్స చేసుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ శస్త్రచికిత్సలో భాగంగానే కేరళలో ఆయుర్వేద థెరపీ కూడా చేయించుకోవాలని చెప్పి వైద్యులు సూచించారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు కేరళ వెళ్లబోతున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కుడిభుజం శస్త్రచికిత్స జరిగిన తర్వాత కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోమని వైద్యులు పవన్ కళ్యాణ్కి అయితే సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం ఆయన వారం రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్న తర్వాత పాలనాపరమైనటువంటి బాధ్యతలు, దీంతో పాటు రాజకీయ పరమైనటువంటి కొన్ని కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ముందస్తుగా కొన్ని ఒప్పుకున్న కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన మాట ఇచ్చిన ప్రకారం వాటిల్లో కూడా పాల్గొనవలసి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే కుడిభుజానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంది, వాపు వచ్చింది. అయినప్పటికీ కూడా తాను ఈ పాలనాపరమైనటువంటి అధికారిక కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొన్నారు. ఆగస్టు 15న కూడా జెండా వందనం చేసిన సందర్భంలో కూడా ఆయన కుడిభుజం నొప్పితో బాధపడిన విజువల్స్ కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఆరోగ్యం కూడా సహకరించటం లేదు. ఎందుకంటే ఆ కుడిభుజం నొప్పి వల్ల తరచుగా ఆయన జ్వరం బారిన పడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీంతో చూసుకున్నట్లయితే ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి కేబినెట్ సమావేశాలకి ఆయన హాజరు కాలేకపోయారు. రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేకపోయారు. సో వైద్యుల సూచన మేరకు అయితే ఒక ఆయుర్వేద థెరపీ అనేది కుడిభుజానికి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనైతే కేరళ వెళ్ళబోతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు కేరళ వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఆయుర్వేద చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన రాష్ట్రానికి అయితే తిరిగి రాబోతున్నారు. రవి. థ్యాంక్ యూ లక్ష్మి.